హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుస్మా కిరణ్ యూట్యూబ్ వరల్డ్. ఈరోజు వీడియోలో బ్రెడ్ తవా మసాలా టోస్ట్ రెసిపీ చూపిస్తున్నాను. ఇది స్నాక్ ఐటమే కాదు, మనం బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు అండ్ డిన్నర్గా కూడా తీసుకోవచ్చు అండ్ హెల్తీ రెసిపీ కూడా. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. అండ్ ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కావాలంటే స్నాక్గా అయినా చేసుకోవచ్చు, లైట్ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. సో బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను, దాని తర్వాత ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, అలానే కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత వచ్చేసి కరివేపాకు సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, అలానే 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నవన్నీ దీంట్లో వేసి మిక్స్ చేస్తున్నాను. సో ఆనియన్స్, దాని తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. చేయడం చాలా సింపులే, ఈజీగా అయిపోతుంది. మనకి ఇది ఒకటి తింటే కూడా మనకు హెవీగా అయిపోతుంది, చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో శనగపిండి కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. బైండింగ్ కోసం మనం పిండి కలుపుకోవడానికి శనగపిండి యాడ్ చేస్తున్నాను. అలానే ఇప్పుడు శనగపిండి ఎంతైతే తీసుకున్నానో సేమ్ అంతనే బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం బోండా పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇప్పుడే దీంట్లో సాల్ట్ అంతా వేసేసుకొని కలుపుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత కొద్దిగా పసుపు, అలానే కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసాను. దాని తర్వాత కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి వేసాను లాస్ట్లో. సో ఈ మసాలా పౌడర్ అన్నీ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం బైండింగ్ లాగా చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసేయకూడదు, మనకు జస్ట్ బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసేలాగా కలుపుకుంటే సరిపోతుంది. మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ నీళ్ళుగా కూడా ఉండకూడదు. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మనకు అలా ఉంటే చాలు. మనకు బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆ లోపు ఇక్కడ ఏం చేస్తున్నామంటే హీట్ అయ్యేలోపు బ్రెడ్ పైన ఇందాక మనం స్టఫింగ్ అంతా యాడ్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ స్టఫింగ్ అంతా వేస్తున్నాను. ఇలా 2 సైడ్స్ మనం రెడీ చేసిన స్టఫింగ్ అంతా పెట్టేసుకొని దాని తర్వాత ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు 2 సైడ్స్ స్టఫింగ్ అంతా పెట్టేసాం కదా. ఇప్పుడు ప్యాన్ వేడైంది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేసుకున్నాక ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన వచ్చేసి లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను పైన. మీకు కావాలంటే ఎక్కువ ఆయిల్ వేసి కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ జస్ట్ లైట్గా మాత్రమే అప్లై చేస్తున్నాను, మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా 2 సైడ్స్ వచ్చేసి మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా కాల్చుకోవాలి, మనం ఫ్రై చేసుకోవాలి. సో 2 సైడ్స్ బాగా కాల్చుకున్నామంటే మనకు బ్రెడ్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలాగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఇప్పుడు ఇలా ఉంటే మనకు సరిపోతుంది. రిమైనింగ్ కూడా అలానే చేసేసుకోవాలి. మనం స్టఫింగ్ అంతా రెడీ చేసి పెట్టుకొని బ్రెడ్కి అలానే చేసేసుకోవాలి. నేను ఇందాక చెప్పినట్టు మనకి ఒకటి తింటేనే కొంచెం ఫిల్లింగ్ అనిపిస్తుంది, ఎక్కువ ఏం అవసరం లేదు. అందుకే మనం ఎప్పుడైనా లైట్ బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే లైట్ డిన్నర్ చేయాలనుకున్నప్పుడు కూడా ఇలాంటి రెసిపీస్ మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇలా 2 సైడ్స్ స్ప్రెడ్ చేసేసుకొని ఇంకా మనం రిమైనింగ్ బ్రెడ్ కూడా అలానే కాల్చుకోవాలి.
ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ మనం 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. సో మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం శనగపిండి ప్లస్ బియ్యం పిండి రెండు మిక్స్ చేసి చేసినాం కాబట్టి ఈ ఫ్లేవర్, ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మనము ఇంతకుముందు ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు కదా, డిఫరెంట్గా ట్రై చేసాము. సో ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ తినడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ కొంచెం డిఫరెంట్ రెసిపీ, బ్రెడ్ పకోడా లాగే ఉంటుంది. కొంచెం టేస్ట్ శనగపిండి అవన్నీ యాడ్ చేసిండే దానివల్ల ఆ ఫ్లేవర్ కొంచెం బ్రెడ్ పకోడా తిన్నట్టు ఫీలింగ్ వస్తుంది. అండ్ మనకు ఒకటి తిన్నా కూడా ఫిల్లింగ్ అయిపోతుంది కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ రిమైనింగ్ ఇంకొక బ్రెడ్ కూడా అలానే వేసేసుకుంటున్నాను. అండ్ రిమైనింగ్ ఉన్న స్టఫింగ్ కూడా యాడ్ చేసేసుకొని అలానే వేసుకుంటున్నాను. సో మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఇలానే సేమ్ ప్రొసీజర్లో చేసుకుంటే సరిపోతుంది. సో మన బ్రెడ్ తవా మసాలా టోస్ట్ అయితే మనకు రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, ఇంకొక డిఫరెంట్ రెసిపీ బ్రెడ్తో. చాలా వెరైటీస్ ఉన్నాయి, బట్ నాకు తెలిసినంత వరకు నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఇలా డిఫరెంట్గా తింటే మనకు కూడా ఫ్లేవర్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఎప్పుడు తినేలాగా బోర్ కూడా కొట్టదు. సో కొత్తగా ట్రై చేస్తుంటాం కాబట్టి బాగానే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఖచ్చితంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, నేనైతే షూర్గా చెప్తాను. సో మీరు కూడా ఒకసారి పిల్లలు ఎప్పుడన్నా ఉండేటప్పుడు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.